మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి అర్జెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఐల్ కాల్ యు బ్యాక్. yes ma'am. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడి రోజే పంపించేశారా? యా. ఇప్పుడు ఏదైనా ఎక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే స్వీట్ బాయ్. ఓకే సరే ఓకే బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది, అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంట నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా. చచ్చాడు మీకోసమే కదా. మొత్తం మా కోసమే. అబ్బే ఆపుసి పాకి మొహలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా? వాడిని చూడు, ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనిపెడదాం. ప్లీజ్ యూ గైస్ స్టే కామ్. जाक जाक मालूम है आपको? Who the hell is this? आप कौन है? मैं फैब्जियो। टाइटैनिक में मैं और जाक जान जिगरी हैं। हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है। मालूम है जाक फोटोस का दिखाया, बहुत अच्छे है। आपको जैक का एड्रेस मालूम है क्या? मालूम है। अब कैन यू प्लीज टेल अस? मोबुसा में एक चौरस्ता है, चौरस्ता पास में एक स्लम है, स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है। అనుకున్నదొకటి అయినది ఒకటి, అనుకున్నదొకటి అయినది ఒకటి. భాగోరే భాగో భాగోరే 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 భాగో భాగోరే భాగోరే, లైఫ్ కి లైఫ్ ఉండాలంటే భాగోరే. ఆపదనా పదుగా పదనా పదనా పదుగా పద పద ఆగని వేగముగా పద ఆగగ తరిమెనుగా పద పద దొరికిత దొరకదుగా బతుకిక దొరికిత దొరకదుగా పద పద అతుకుల వంతిదిగా అదగదు ఆగగ త్వర త్వరగా పద పద. అనుకున్నదొకటి అయినది ఒకటి, సరదా తీరనుగా పిరపిర పెడదే చేరనుగా పిడపిడ చేసిన తప్పులుగా బదలవు బడి బడి బడిసెలు విసిరెను గబగబ చిక్కులు డక్కునిలా కరకర బొక్కలు విరిచనిలా చుర చుర చుక్కలు చూపెనిలా చక చక చుక్కల లేడి వలే పురుకిగా ముత్తడి జిందగినే తేత్తడి చిత్తడి చిత్తడిగా చెనకగా ఎప్పటికప్పుడిలా గుప్పెడు గుండెకు చప్పుడిలా నిలువిగా. భాగోరే భాగో భాగోరే 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 భాగో భాగోరే భాగోరే, లైఫ్ కి లైఫ్ ఉండాలంటే భాగోరే. అనుకున్నదొకటి అయినది ఒకటి, అనుకున్నదొకటి. తిన్నా అబుజ్జి? తిన్నా. ఏం కూర? అట్టి చేపల పులుసు. అవునా, మాది పచ్చి చేపల పులుసు. చేపల కూర అంటే ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మా ఇంట్లోనైతే వారానికి 5 రోజులు నీసే. అవునా, మా ఇంట్లో కూడా నీసంటే కోసుకుంటుంది.
అట్టి చేపల పులుసు అద్దరిపోయింది. రోజు కూడా ఉంటే బాగుండేది. హే రోజ్, నాకు తెలుసు నువ్వు వస్తావని. దా పొజిషన్ నువ్వు దా. ఏంట్రా పొజిషన్ లోకి వచ్చేది చెత్త వెదవా నిన్ను. ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అట్టి చేపల పులుసు తింటావా? దా తిను, బాగుంటది. దా ఇదిగా. ఏంట్రా ఇది? లవ్, టైటానిక్ లవ్. లవ్ ఏంట్రా లవ్? ఇన్ని ఫోటోస్ ఎక్కడివిరా నీకు? మనసుంటే మార్గం ఉంటుంది రోజ్. మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా వెదవా? ఆహా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా. షేర్ చాట్ కూడా రోజ్. అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కాదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్? తెలుసురా, వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదూ. అయ్యో రోజ్, నేను చెప్పేది విను. కూల్ కూల్, నేనేం చేయలేదు రోజ్. నాకు ఈమెయిల్ లేదు. బ్లాక్ మెయిల్ ఎక్కడ చేస్తాను రోజ్? రోజ్ రోజ్ నా మాట విను రోజ్. అమ్మా అమ్మా కుట్టదు రోజ్. అమ్మా రోజ్ అక్కడ కుట్టదు రోజ్. అమ్మా 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 వద్దు రోజ్. అమ్మా వద్దు అమ్మా. గైస్ నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వాట్? ఏం మెసేజ్? ఎవడాడు? ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కాదా? వాడెవడు వీడెవడు? అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడు గురించి మాట్లాడతారేంటి? షిట్, మరెవరే? ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్. రోజ్ చూడు రోజ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. యవ్వ నువ్వేంట్రా సాల్వ్ చేసేది? అబ్బా వద్దు, మళ్ళీ వద్దు. అమ్మా అమ్మా వద్దు రోజ్. రోజ్ వద్దు రోజ్. స్టాప్ ఇట్. ఇక్కడ టైం వేస్ట్. కమ్ పద 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 పద. లెట్స్ గో. రోజ్ 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 కన్ఫర్మ్. నీకు డబ్బే ముఖ్యం. ఎంత డబ్బైనా సంపాదిస్తా, దాంతో నిన్ను సంపాదించుకుంటా. బండెక్కండి. సార్ బండెక్కండి. ఎక్కడ ముందు దిగండి. దిగండి. అదేంటి సార్, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనుకుంటే మేమున్న హోటల్ తీసుకొచ్చారు. మీరేమైనా మర్డర్ చేశారా? లేదు సార్. ప్లీజ్ సార్, మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్. మిస్టేక్ జరిగిపోయిందంతే. నైస్ టైమింగ్. ఏదేమైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా. నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే. జోకా? జోకుంటా. మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా. అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు, రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే? అవును, ఇంతకీ మీకు అక్కడేం పని? ఏం లేదు సార్, మేము మర్డర్ చేయడం ఒకటి చూసాం. వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం. అంతే అంతే అంతే. మళ్ళీ జోకులు జోకులు. చలో చలో.
వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు. కాల్చి తినేయాలి ఇళ్ళని. పొద్దున్న నుంచి రాత్రి వరకు పరేషాన్ చేస్తున్నారు. పోలీసోడండి బాబు, వీళ్ళని అనుకుంటే కామెడీ గాడ్లా ఉన్నాడు. అవన్నీ మనకెందుకులే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాక్ గార్డ్ కాకపోతే వేరే ఎవరై ఉంటారు? ఓకే, ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే. తప్పదు. వద్దే, దొరికితే మన లైఫ్ ఖతమైపోతుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనో భయంతోనో బ్రతుకుంటే చాలు. నో, మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు. దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం. అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాగ్ చేద్దాం. వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. అప్పుడు భయంతో కాదు, ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం. గైస్ వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు. మార్నింగ్ 10 AM కల్లా 15 lakhs ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు. ఏది? పోలీసులకి పట్టిస్తాడా? రే నీ అబ్బా, ఏం పీక్కుంటావో పీక్కో. పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో. ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు. రే మేం కాదురా, అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా బుక్ అవుతావరా నా కొడక. ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటి? భయపడ్డాడంటావా? ఖచ్చితంగా భయపడుంటాడు. ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ గైస్, నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది. ధన్య, ఏమైంది? మా చెల్లి పర్సనల్ పిక్స్ పెట్టేశాడు. అయిపోయింది. మన లైఫ్ తో పాటు మా చెల్లి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. కోమి, అలా కాదు. ఇంకా వద్దు, నా వల్ల కాదు. చచ్చిపోదాం ప్లీజ్. నీకు తెలుసుగా నేను ఎంత కేరింగ్ గా చూసుకుంటాను చెల్లి, నీకు తెలుసుగా. ఇప్పుడు ధన్య ప్లీజ్. ధన్య ఏం కాదు. ధన్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఈడ అనుకున్నారా? రాయిలతోనే వాళ్ళ సంపేయాలి. పరేషాన్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా? అర్థం కాదు నాకు. సార్, ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిర్రా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్. మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే
ఒక నిమిషం ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే చనిపోయి ఉంటేనా? చచ్చిపోలేదా? అంటే చంపేదానికే కొట్టారా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు. మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు పడినాయి తలకాయ మీద. అర్థమైందా? 1,50,000 బిల్లు వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చిరు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబ్. ఇదేం లెక్కరా బాయ్? సరే ఆ డబ్బు మేమిచ్చేస్తాం. ఒక నిమిషం ఇవ్వు. అరే పెట్టుకోండి. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది. కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్. ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతోంది ఎవరు? వస్తే పిచ్చ మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంట.